పాకిస్తాన్ మళ్లీ తగలబడిపోతుంది. నిరసనకారులతో పీఓకే అట్టుడుకుతోంది. పాక్ ప్రభుత్వంపై జనరేషన్ జెడ్ తిరుగుబాటుకు దిగింది. పెద్ద ఎత్తున యువత వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. అసలు ముజఫరాబాద్ లో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి గల కారణాలేంటి, అక్కడి యువత ఎందుకు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముజఫరాబాద్ ప్రస్తుతం అట్టుడుకుతోంది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పరిస్థితి దారుణంగా మారిపోయింది. జేఎన్జీ ఆందోళనలు అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది పాక్. యువకుల గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ఆగ్రహానికి గురై రోడ్లపై టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ముజఫరాబాద్ లో పారామిలిటరీ బలగాలు మోహరించడంతో బంద్ వాతావరణం కనిపిస్తోంది. అసలు ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం వెనుక బలమైన కారణం ఉంది. విద్యా సంస్థలో తీసుకువచ్చిన కొత్త సంస్కరణలపై జెన్జీ రగిలిపోతుంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో కొత్త మార్పులను చేసింది అక్కడి విద్యాశాఖ. కొత్త మెట్రికులేషన్ విధానంతో ఈ మార్కింగ్, డిజిటల్ అసైన్మెంట్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో 6 నెలలు ఆలస్యంగా ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్ 30న ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫలితాలు వెలువరించడంతో చాలా మంది ఫెయిల్ అయ్యారు. మరికొందరికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అంతేకాకుండా వర్సిటీలలో ఫీజులు విపరీతంగా పెంచేసినట్లు కూడా చెప్తున్నారు అక్కడ విద్యార్థులు. ముజఫరాబాద్ లోని వర్సిటీలలో విద్యార్థుల పరీక్షా ఫీజులు విపరీతంగా పెంచేస్తున్నారు. సెమిస్టర్ల పేరుతో ప్రతి 3 నెలలకు ఒకసారి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఫీజుల లక్షలు వసూలు చేసినప్పటికీ తమకు జీతాలు పెంచడం లేదని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా నిరసనకు దిగింది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఆన్సర్ షీట్ రివాల్యుయేషన్ చేయాలంటే ఒక్కో సబ్జెక్టుకు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఇలా మొత్తం 7 సబ్జెక్టుల పేపర్లను రివాల్యుయేషన్ చేయించాలంటే దాదాపు 10,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2024 జనవరిలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగిందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్లతో పోలిస్తే అప్పట్లో కొద్దిగా తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫీజుల తగ్గింపు, ఇంటర్మీడియట్ విద్యా విధానంలో మార్పులు, రివాల్యుయేషన్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి విద్యార్థులు. అయితే ఈ నిరసనల్లో ఒక వ్యక్తి తాజాగా గాయపడ్డాడు. పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కడంతో ఆ గుంపులో గుర్తు తెలియని వ్యక్తి ఒక విద్యార్థిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ స్టూడెంట్ కాలికి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మరి పాక్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.